న్యూస్ కి స్వాగతం. 28వ వార్డులో బీజేపీ జోరు ప్రచారం. ప్రియాంకకు మద్దతుగా ఎంపీఆర్ విఎంఆర్. బోధన్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి పుట్ట ప్రియాంక తరపున ఎనుగంటి గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, డ్రైనేజీ, ప్రధాన రహదారులు, వీధి దీపాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి ప్రియాంకను భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను అర్హులందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థి ప్రియాంక మాట్లాడుతూ ప్రజలు అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని తెలిపారు. ఇదే మతాన్ని విద్వేషంతో నింపడానికో రెచ్చగొట్టడానికో నేను మాట్లాడలేదు తల్లి. ఇది సగటు మనిషి ఒక హిందువుగా నా ఆవేదన మాట్లాడుతూ ఉన్నా. ఒక బిడ్డ మన ముందు ఆడబిడ్డ నిల్చొని ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకుంటే కొన్ని వర్గాల ఓట్లు రావు అని చెప్పి మన దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు కూడా ఆ పార్టీలకు పోయి వాళ్ళ మోకాళ్ళ దగ్గర వాళ్ళ సంకరాకుతున్నారు. కానీ నిక్కచ్చిగా ఇక్కడ మన ఓటును అమ్ముకునే స్థితిలో మనం ఉన్నామా? వాడు ఇవాళ ఒక్క రోజు కోసం మన ఓటు కొంటుండొచ్చు. 5 సంవత్సరాలు మన నెత్తి మీద నాట్యం చేస్తాడా చేయడా? ఇవాళ మనకు ఒక 1000-2000 ఇచ్చి ఓటు కొంటే మళ్ళీ మనం ఏదైనా పనుందని వాళ్ళ దగ్గరికి పోతే ఉట్టికేసినవా, ముఖ్యంకేసినవా మాటలు అంటడా అన్నారా తల్లి? అంటడా అన్నారా? చెప్పాలి, అంటడా అన్నారా? మరి 5 సంవత్సరాలు మన మీద అజమాయిషి చెలాయించేదందుకు ఇలా మనకి ఇస్తుండొచ్చు. మన దగ్గర అరాచకం చేసి అన్యాయం చేసి సంపాదించిన పైసలు మస్తున్నాయి ఒక్కొక్క దగ్గర, ఇవాళ ఇస్తుండొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాలు మన మీద పెత్తనం చేస్తారు, మనల్ని చిన్న చూపు చూస్తారు.